అమ్మగారు పడిపోయి కాలు చెయ్యి ఇరిగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను బ్యాక్. సో మా ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు అప్పుడు. ఏమన్నారంటే, మీరు అన్నారంట కదా ఏమని, అదే మంచి ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు, మంచి కెరియర్ ఉంది కదా ఆ టైంలో ఎందుకు వెళ్ళిపోయావు అంటే, సినిమాలు సీరియల్లో వస్తూ ఉంటాయి, అమ్మ ఒకదే కదా అని అన్నారంట కదా. అవునండి, అమ్మ మరి నన్ను కన్నది కదా, ఆవిడ లేకపోతే నేను భూమి మీద ఉండను, అందుకని అమ్మ కోసం వెళ్ళిపోయాను. అమ్మ కాలం చేశాక కొద్ది రోజులు ఉండి మళ్ళీ వచ్చాను. నాకు తమ్ముడు కూడా ఉన్నాడండి, ఆ అబ్బాయికి మైండ్ సరిగ్గా ఉండదు. ఆ అబ్బాయి కూడా ఈ మధ్యనే కాలం చేశారు. ఇక నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. ఇప్పుడు అంటే మీకు 60 సంవత్సరాలు ఉన్నారు కదమ్మా. ఇప్పుడు 60 సంవత్సరాలు మీకంటే మీ తమ్ముడు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, దాటే ఉంటాయి. చచ్చిపోయేటప్పటికి 48లో ఉన్నాడండి. మైండ్ సరిగ్గా అబ్బాయికి మీరే చూసుకున్నారా? నేనే చూసుకున్నాను, నా అమ్మని కూడా నేనే చూసుకున్నాను. గ్రేట్. అంటే అదేదో సినిమా వచ్చింది కదా, కంటే కూతుర్నే కనాలని. సో మీలాంటి వాళ్ళ వల్లే అలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే బికాజ్ ఒక ఆడపిల్లకి బాధ్యత కాదు తమ్ముడు, వీళ్ళేం బాధ్యత కాదు, అయినా మైండ్ బాగాలేని తమ్ముడిని మీరు అప్పటిదాకా చూసారంటే గ్రేట్ నిజంగా. బట్ తిరిగి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ సరైన గుర్తింపు ఇవ్వలేదు, మీకున్న ప్రేమకి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు, అంతే కదా? ఇవ్వలేదు.